ఈ క్రిస్మస్ సందర్భంగా మీ బిడ్డలముగా మీ సన్నిధి చేరి మీ నామాన్ని కీర్తించి మీ మాటలు చదువుకొని ధ్యానించి దీనులమైన మా కొరకై దిగివచ్చిన మా ప్రభు అయిన క్రీస్తు యేసును జ్ఞాపకం చేసుకొని మీ ప్రేమను ఇదిగో ఆ ప్రియుని బలియాగాన్ని జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని స్తుతించులాగున మీరు ఇచ్చిన ఈ మంచి సమయానికై మీకు స్తోత్రాలు. చదువుబడిన లేఖన భాగాలు దీవించమని చేరువచ్చిన ప్రియులందరినీ మీ నామములో ఆశీర్వదించమని మా రక్షకుడైన క్రీస్తు యేసు అమూల్యమైన నామములో స్తుతించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ దినం యేసు ప్రభు శరీరధారిగా జన్మించిన దినమని లోకంలో క్రిస్మస్ పండుగను క్రైస్తవులు ఆచరిస్తున్నారు. అయితే ముందుగా మనం ఒక విషయాన్ని చెప్పుకోవాలి. ఇలా పండుగ ఆచరించమని కానీ ఈ దినమే క్రీస్తు యేసు లోకంలో జన్మించాడు అని కానీ బైబిల్లో ఆధారాలు ఏమీ లేవు. జన్మించిన వాస్తవం అందరికీ తెలుసు, కానీ డిసెంబర్ 25నే జన్మించాడు అనేదానికి ఆధారం బైబిల్లో లేదు. మరి ముఖ్యంగా నా జన్మదినాన్ని ఈ రీతిగా జరుపుకోండి అనే ఆజ్ఞ బైబిల్లో మనకు లేదు. పూర్వమైతే క్రిస్మస్ సందర్భంగా మన మందిరాలు మూతబడి ఉండేవి, కానీ ఇళ్ళల్లో అన్నీ చేసుకుంటున్నారు. మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకొని పాటలు పాడుకొని దేవుని మాటలు వినడం మేలే కదా అని మందిరాలు తెరవడం జరుగుతూ ఉంది. ఇది ఆచారమే కానీ దేవుని ఆజ్ఞ కాదు క్రిస్మస్ అంటే అనేది ఒక మాట గుర్తుపెట్టుకోండి. నేడు మనకు ఒకే ఒక పండుగ. ఏమిటది? ప్రతి ఆదివారం బల దగ్గర చేరి ప్రభుని ఆరాధించడమే మనకు దేవుడు ఆజ్ఞాపించిన పండుగ. 1 కొరింథీ 5వ పండుగ ఆచరింతము అన్నాడు. పులిన రొట్టెలతో పండుగ ఆచరింతము అన్నాడు. అలాగని పండుగలు లేవా? బైబిల్లో ఉత్సవ దినాలు ఉన్నాయి, పండుగ దినాలు ఉన్నాయి. యూదుల పండుగ అన్నాడు, యెహోవా పండుగలు అన్నాడు. ఏమిటవి? లేవీకాండం 23వ 7 పండుగలు, పస్కా పండుగ మొదలుకొని పర్ణశాల పండుగ వరకు 7 పండుగలు ఇశ్రాయేలుకు ఇచ్చాడు. అయితే జరిగిన సంభవం ఏమిటంటే ఆ పండుగలలో వారు ప్రభువును మహిమపరచలా. ఆ 23వ తర్వాత చదవండి, మనకు సమయం లేదు కనుక నేను త్వరగా జ్ఞాపకం చేస్తున్నాను. ఆ 23వ మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను, పరిశుద్ధ సంఘముగా కూడవలెను అనే మాట ప్రతి పండుగ సందర్భంలో చెప్పబడింది. కానీ జరిగిందేమిటి? వారు కూడుకున్నారు కానీ పరిశుద్ధత లేకుండా పోయింది, పరిశుద్ధత లోపించింది. నిర్గమకాండం 32వ ఉన్నట్టు వారు తినుటకును త్రావుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. రేపు యెహోవాకు పండుగని ప్రకటన చేశాడు ప్రధాన యాజకుడు అహరోను. యెహోవాకు పండుగ అన్నారు, కానీ యెహోవా పండుగను ఎలా చేశారు? తినడం, త్రాగడం, ఆడడం. ఏమన్నాడు తెలుసా దేవుడు మోషేతో? నీ ప్రజలు, నా ప్రజలని కూడా అనలా ఆయన. ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు అని చెప్పుకున్నాడు ప్రారంభంలో. వారు ఎప్పుడైతే తప్పిపోయి పాపం చేశారో, మార్గం తప్పారో, భ్రష్టులైనారో, దేవుడు మాట్లాడుతున్నాడు, నీ ప్రజలు బొత్తిగా చెడిపోయిరి. నీ ప్రజలు బొత్తిగా ఏం చేస్తున్నారు? వాళ్ళు యెహోవాకు పండుగ చేస్తున్నారు, కానీ దేవుని దృష్టిలో ఎలా ఉంది? అది పాపంగా ఉంది, దుష్కార్యంగా ఉంది. అందుకని యెషయా గ్రంథం 1వ
మీ పండుగ అమావాస్యలు నాకు అసహ్యం, నా సన్నిధికి మిమ్మల్ని రమ్మన్నవాడెవడు అన్నాడు. ఎందుకు నేను ఇవన్నీ చెప్తున్నానంటే, దేవునికి పండుగ, క్రిస్టమస్ పండుగ, గుడ్ ఫ్రైడే, ఇలాంటి ఈస్టరో ఇలాంటి పండుగలని చెప్పుకొని నేడు సంఘాలలో, మందిరాల్లో ఆడంబరాలు, డ్యాన్సులు ఓయబ్బో ఎన్నో జరుగుతున్నాయి. త్రాగుబోతుల విందులు సంఘాల్లో జరుగుతున్నాయి. దేవుడు దుఃఖపడ్డా, దేవుడు మెచ్చుకుంటాడా? మనమైతే ఆ రీతిగా కాదు. ఏ మిష చేతనైనా ఈ దినం సెలవు దినం గనుక దేవుని సన్నిధికి వచ్చి ఆయన ఆయన జన్మించింది నిజం, ఆయన మన కొరకే దిగి వచ్చాడు. ఇందాక పాట పాడాం కదా, సమీపింపరాని తేజస్సులో ఉన్నవాడు మాకు సమీపంగా దిగి వచ్చావా దేవా, నీకు వందనాలయ్యా అని చెప్పడం దేవునికి సంతోషం. అది మంచిది. అదిగో వారు తప్పిపోయారు. దేవుడు చాలామంది ఈరోజు ఏందయ్యా అంటే క్రిస్టమస్ ఏందంటే దేవుడు పుట్టాడు అంటారు. దేవునికి పుట్టుక, దేవునికి మరణం ఉండదు. దేవుడు పుట్టాడు, దేవుడు చనిపోయాడు అనే మాటలు మనం కూడా అనకూడదు. దేవునికి ఆది అంతము లేదు, మరణం పుట్టుక ఉండవు గనుక తన కుమారుడైన క్రీస్తు యేసును మన కొరకు రక్త మాంసాల్లో పాలివాడై వచ్చే విధంగా దేవుడు ఒక ఏర్పాటు చేశాడు. ఇదంతా గొప్ప జ్ఞానం. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానంలో బాహుల్యం, అది ఎంతో గొప్పది అన్నాడు. ఇవన్నీ తలపోసుకొని పౌలు. కనుక దేవుని నిర్ణయం మేరకు ఆయన కుమారుడైన క్రీస్తు రక్త మాంసాల్లో పాలివాడుగా ఈ లోకానికి ఆయన దిగివచ్చాడు. తను తాను తగ్గించుకున్నాడు, సేవకుడైనాడు, సార్వభౌముడు. మన కొరకు ఏమైనాడు? సేవకుడైనాడు. రాజుల రాజు, ప్రభువుల ప్రభు. ఆయన ఒక సేవకునిగా ఈ లోకంలో ఆయన జీవించాడు. ఆకాశ మహాకాశాలే పట్టజాలవు కదా, మనం పాట కూడా పాడతాం, ఆకాశ మహాకాశములు నిన్ను పట్టజాలనివి ఏ పాటి వాడినయ్యా ప్రభువా. అవును, ఆ ఆకాశ మహాకాశంలో పట్టజాలని వాడు మన కొరకు ఒక చిన్న శిశువుగా మరియమ్మ గర్భాన ఆయన ఒదిగిపోయాడు. అదృశ్యుడాయన, నిరాకారుడాయన, ఆత్మస్వరూపి ఆయన. అలాంటి వాడు ఒక రూపం దాల్చి ఈ లోకానికి దిగివచ్చాడు. ఆది అంతాలు లేనివాడు కాలంలోనికి దిగివచ్చాడు. ఇలాంటి విషయాలు జ్ఞాపకం చేసుకొని, ప్రభువా నీవు నా కొరకే దిగివచ్చావు. ఇప్పుడు వాస్తవంగా పేపర్లో చూసి ఉంటారు మీరు, లేకపోతే టీవీల్లో వినండి, వార్తలు వినండి. నమ్మనోళ్ళు కూడా మంత్రులు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు కేకులు కట్ చేసి యేసు ప్రభువు అందరికీ మంచిని ప్రకటించిన వాడు, సమానత్వాన్ని తెలియజేసినవాడు, ప్రేమను గూర్చి తెలియజేసినవాడు, ఇన్ని చెప్తారు. కానీ ఏ ఒక్కరైనా యేసు ప్రభువు పాపిని రక్షించేదానికి, పరలోకం ఇచ్చేదానికి ఈ లోకానికి వచ్చాడని చెప్తారా? మీరు చదవండి, లేకపోతే వినండి, టీవీల్లో ఎవరు చెప్పరు. వాళ్ళకి ఆ సత్యమే తెలియదు. కేకులు కట్ చేస్తారు, పండుగలు చేస్తారు, శాలువలు కప్పుతారు, పొలమాలు వేసుకుంటారు, ఎన్నెన్నో చేస్తారు. ఒక రచయిత రాశాడు, ఎవరో చెప్తే కూడా నేను కూడా విన్నా. మారు మనసు అనుభవం లేకుండా, రక్షణ అనుభవం లేకుండా క్రిస్టమస్ చేయడం అంటే కయ్యను హేబేలు బర్త్డే చేసినట్టంట. కయ్యను ఏం చేశాడు? హేబేలును చంపేసి ఆ కయ్యను ప్రతి సంవత్సరం హేబేలుకు బర్త్డే చేశాడు. ఎట్లుంటుంది? అంతే. మారు మనసు లేకుండా క్రిస్టమస్ చేస్తే అది దేవుడు మెచ్చదగింది కాదు. మన జన్మ వేరు, యేసు ప్రభువు జన్మ వేరే.
అది ప్రత్యేకమైనది, అది పవిత్రమైనది, అది ప్రవచనాత్మకమైనది. ఆదికాండం 3 అధ్యాయం 15 వచనంలోనే ఆయన జన్మను గూర్చి స్త్రీ సంతానం అన్నాడు. యేసు ప్రభువుని గురించే అబ్రహాముతో మాట్లాడుతూ, అబ్రహామా నీ సంతానం మూలంగా ఈ సర్వజనాన్ని నేను ఆశీర్వదిస్తా అన్నాడు. యేసు ప్రభువుని గూర్చే 1000 ఏండ్ల పూర్వం దావీదుతో మాట్లాడుతూ, దావీదు నీ సింహాసనాన్ని నిత్యము నేను స్థాపిస్తాను. దావీదు సింహాసనం అంటారు, అది యేసు ప్రభువుని గురించే. అనేక మంది ప్రవక్తలు యేసు ప్రభు యొక్క జన్మను గూర్చి, ఆయన జీవితాన్ని గూర్చి, ఆయన మరణాన్ని గూర్చి, ఆయన పునరుద్ధానాన్ని గూర్చి ముందుగానే వారు ప్రవచించారు. అందుకనే గలతీ 4:4 రాశాడు, కాలము పరిపూర్ణమైనప్పుడు, అంటే ఆయన రావలసిన కాలము వచ్చినప్పుడు దేవుడు తన సొంత కుమారుని ఈ లోకానికి పంపాడు, పుట్టాడు కాదు. మత్తయి సువార్త 1 అధ్యాయం చూస్తే పలానాయన కన్నాడు, ఈయన కన్నాడు, ఆయన కన్నాడు అని ఉంటుంది. కానీ 1 అధ్యాయంలో 18వ వచనం వచ్చాక ఏమన్నాడు? యేసుక్రీస్తు జనన విధమెట్లనగా, మన జన్మ విధానం వేరే, యేసుక్రీస్తు యొక్క జన్మ విధానం వేరే, అది ప్రత్యేకం. ఆదాము జన్మ మనకు తెలుసు కదా, దేవుడు మంటితో బొమ్మను చేసి తన జీవాయువును ఆదాములో వదగా నరుడు లేక ఆదాము జీవించు ప్రాణి అయినాడు. ఆదాము పుట్టుక వేరే, హవ్వ పుట్టుక అలాగా ఆదాములో నుండి ఒక ఎముకను తీసి హవ్వను నిర్మించాడు, హవ్వను తయారు చేశాడు. కయ్యూను జన్మెలా? ఈ ఆదాము హవ్వ వీరిద్దరి ద్వారా కయ్యూను పుట్టాడు. కానీ యేసుక్రీస్తు జన్మ పురుష సహాయం లేకుండా ఆయన స్త్రీ యందు పుట్టి అన్నాడు. యెషయా గ్రంథం 7 అధ్యాయం 14 వచనం కదా, కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఇది ఎలాగూ సాధ్యం మరి అన్నది పాపం తెలుసుకోవాలని, అవిశ్వాసంతో కాదు. ఇది ఎలా సాధ్యం అని చెప్పాడు. పరిశుద్ధాత్మ ద్వారా నీవు గర్భం దాల్చబోతున్నావు. ఆ శిశువు గొప్పవాడవుతాడు, దావీదు సింహాసనం అతనికి ఇవ్వబడద్ది. మరియతో ఆ గబ్రియేలు చెప్పిన మాట, ఆయన పుట్టుక ఆశ్చర్యం, ఆయన జీవితం ఈ లోకంలో, ఈ పాపలోకంలో పాపము అంటకుండా పరిశుద్ధునిగా ఆయన జీవించాడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరు అని సవాల్ చేసిన వాడు యేసుక్రీస్తు ఒక్కడే. ఆయన బోధలు ఆశ్చర్యం. అందుకనే ఒక పర్యాయం, అరే వెళ్ళి పట్టకరండ్రా, ఆ క్రీస్తు అనబడిన యేసును పట్టకరండ్రా అని సైనికులను పంపిస్తే వాళ్ళు వెళ్ళి ఆయన బోధలు ఆలకించి, ఆయన మాట్లాడుతూ ఉండగా ఆలకించి పట్టుకోకుండా వెళ్ళిపోయినారు. ఏడ్రా అంటే, అయ్యా ఆయన మాట్లాడినట్టు ఎవడును ఎన్నడూ మాట్లాడలేదు. ఆశ్చర్యం, ఆ బోధలో ఆశ్చర్యం. ఆయన చేసిన కార్యాలు ఆశ్చర్యం, ఆయన ప్రేమ ఆశ్చర్యం, ఆయన మరణం ఆశ్చర్యం. ఎవరు మరణిస్తే సూర్యుడు అదృశ్యుడు అవుతాడు, ఎవరు మరణిస్తే దేవాలయ తెర పైనుండి కిందికి 2గా చినిగిపోద్ది, బండలు బద్దలైనాయి, భూమి వణకింది, మరణించిన అనేకులు సమాధుల్లోంచి లేచారు. ఆయన మరణం ఆశ్చర్యం. ఇక ఆయన పునరుద్ధానం అయితే అద్భుతాలన్నిటిలో మహాద్భుతం. ఆయన లేచాడు, తిరిగి లేచాడు, తాను చెప్పినట్టే తిరిగి లేచాడు. ఆయన మరణం, ఆయన పునరుద్ధానం ఆశ్చర్యం. ఆయన ఆరోహణం అనేకులు చూస్తూ ఉండగా ఆ ఒలీవల కొండ మీద నుండి వారిని అందరినీ ఆశీర్వదిస్తూ, అట్టనే వాళ్ళందరూ చూస్తూ ఉండగా ఆకాశంలో కొనిపోబడ్డాడు. మళ్ళా రాబోతున్నాడు. ఆయన రాకడ ఇంకా ఎంత అద్భుతంగా ఉండబోతుందో.
మెఘారుడై ప్రభు వస్తున్నాడు. ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బోరతో పరలోకము నుండి ప్రభు వస్తాడు. వచ్చినప్పుడు జరిగేది ఏమిటి? ఇప్పుడు మన ఎదుట ఉండే మహా అద్భుతం ఏమిటంటే యేసు ప్రభు రాకడే. రోగులు బాగుపడడం కాదు, పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవ్వడం కాదు, బిడ్డలు లేని వాళ్ళకి బిడ్డలు పుట్టడం కాదు, ఇవి కాదు అద్భుతాలు. చచ్చిపోయిన వాళ్ళు లేవడం, ఇవి కాదు అద్భుతాలు. మన ఎదుట జరగబోయే మహా అద్భుతం, లోకానికి ఆశ్చర్యకరమైన అద్భుతం ఏమిటంటే ఆయన ఆకాశ మండలానికి వచ్చినప్పుడు సమాధులు తెరవబడతాయి. క్రీస్తునందుండిన వారు లేస్తారు. సజీవులై ఉన్నవారు అంటే ఎవరు? సజీవులై ఉన్నవారంటే నమ్మిన వారు, వారు వీరు ఏకమై ప్రభువును కలుసుకుంటారు. ఎట్లుంటుంది అది? ఆ దృశ్యం ఎలా ఉంటుంది? ఏబి మాసిలమ్మన్ గారి పాట ఉంది, రాసిన పాట కూడా ఉంది, దాన్ని ఆశ్చర్యం. మేఘారుడై ప్రభు రాబోతున్నాడు. అది నానా ఆశ్చర్యం, అద్భుతం. ఇంట్లో ఒకరు నమ్ముంటారు, వెళ్ళిపోతారు, వెతుక్కుంటా చేస్తాడు. ఆ ఇంటికి పోయిందా, ఈ ఇంటికి పోయిందా, బజారుకు పోయిందా. అందుకనే రష్యాలోనో ఎక్కడో ఒకడు నమ్మినోడు ఒకడు నమ్మనోడు ఉంటాడంట విమానం దోలేదానికి. ఒకవేళ నమ్మినోడు వెళ్ళిపోతే ఆ విమానం గతి ఏం కావాలా? అది నాన్న ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతాయో, ఎన్ని వార్తలో, ఎంత ఆశ్చర్యం. ప్రియులారా, ఇంకా మనం ఉయ్యాలలో పశువుల తొట్టులో ఉండే ప్రభువును కాదు, ఆయన కొరకు కాదు మనం ఎదురు చూడాల్సింది, ఆయన గురించి కాదు మనం ధ్యానించాల్సింది, పండుగలు చేయాల్సింది. ఏ దినమో, ఏ క్షణమో, నేడో రేపో ప్రభువు రాబోతున్నాడు. ఆయన రాకడకు ఎదురు చూడాలి. పండుగలు చేయమని కాదు ఉండేది. ప్రతి ఆదివారం ప్రభువును ఆరాధిస్తూ ఆయన కొరకు ఎదురు చూచే మనుషుల వలె ఉండండి అన్నాడు. ఆయన ఎందుకు దిగి వచ్చాడు? లేక యేసు ప్రభువు ఎందుకు జన్మించాడు? ఎక్కడ జన్మించాడు? ఎవరికి జన్మించాడు? ఎలా జన్మించాడు? ఎప్పుడు జన్మించాడు? అసలు ఆయన ఎవరు? మనం ఏం చేయాలి? ఇదే సందేశం. ఈ విషయాలు మనం తప్పనిసరిగా ధ్యానించి ఉండాలి, తెలుసుకొని ఉండాలి. అదిగో దేవునితో సమాధానపరిచేదానికి కొలస్సీలకు రాసిన పత్రిక 1:22 ఉంది. తన మరణము ద్వారా దేవునితో సమాధానపరిచేదానికి ఆయన దిగివచ్చాడు. మన పాపాలు మోసేదానికి. శరీరం లేకపోతే ఎలా మోస్తాడు? 1 పేతురు 2వ అధ్యాయంలో ఉంది. తన వీపు మీద మన పాపములను మోసికొని పోయాను. మన పాపాలు మోసేదానికి ఆయన శరీరధారిగా జన్మించాడు. దేవునితో సమాధానపరిచేదానికి. రోమాపత్రిక 8:4 కానీ చదివితే పాపమునకు శిక్ష దేని మీద? ఆయన శరీరం మీద. శరీరమే లేకపోతే పాపానికి శిక్ష వీలు కాదు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం అయితే మన అందరి కొరకు ఆయన మరణించాడు. ప్రతి మనుషుని కొరకు అన్నాడు. ప్రతి మనుషుని కొరకు. నువ్వు నమ్మేవో నమ్మలేదో తెలియదు, కానీ ఒకటి వాస్తవం, నీ కొరకు ప్రభువు చనిపోయాడు. నీ కొరకే, నా కొరకే అని పాడబడతాం. యేసు చావు ఉందే సిలువపై నీ కొరకే, నా కొరకే, మనందరి కొరకు ఆయన చనిపోయాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో మనలను పరిశుద్ధపరచుటకై ఆయన శరీరమును ఆయన అప్పగించాడు. ఆ 10వ అధ్యాయం 19వ వచనంలో హెబ్రీ పత్రికలో శరీరమును తెర ద్వారా మనల్ని పరలోకము చేర్చాడు అన్నాడు. మనల్ని పరలోకము చేర్చేదానికి క్రీస్తు ప్రభు ఈ లోకానికి దిగివచ్చాడు అనేది చాలా విశేషమైన మాట. నిర్గమకాండం 3వ అధ్యాయంలో కూడా నేను దిగివచ్చి ఉన్నాను అన్నాడు. విడిపించుటకును
ఐగుప్తు చెర నుండి విడిపించడానికిని కనానుకు మిమ్మును చేర్చుటకును దిగివచ్చి ఉన్నాను. ఎక్కడో దూరాన సమీపింపరాని ఆ మహిమలో ఉన్న ఆ దేవుడు నీ కొరకు నా కొరకు తను తానుగా తగ్గించుకొని దీనుడుగా, రిక్తుడుగా, దాసుడుగా, సేవకునిగా ఆయన దిగివచ్చాడు. మన స్థానానికి నిలిచాడు. మా సమీపమునకు ఎవరొస్తారు? దారి ప్రక్కన ఎవడన్నా పడి ఉంటే, కారులో పోతున్నాం, చూస్తాం, కారు దిగి వాని కొరకు పరామర్శించి వానికి ఏదైనా సపర్యలు చేయాలంటే ఎంత మంచి మనసు కావాలి. కానీ పరలోకపు దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు పాపమానవాని కొరకు ప్రేమతో, కరుణతో, జాలితో ఆయన దిగిరావడం ఎంత విశేషం. 1969లో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అమెరికా నుండి కదా చంద్రమండలానికి పోయిచ్చాడంట. పోయిచ్చినప్పుడు, అయ్యా నీ అనుభవాలు ఏంటి? చంద్రమండలానికి వెళ్ళావు కదా, అక్కడ పరిస్థితులు ఏంటి? నీ అనుభవం ఏంటి? అబ్బా ఏమి గొప్ప అయ్యా అని అందరు ఆశ్చర్యపడతా ఉంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అన్నాడంట, అయ్యా మనకు కనబడే ఆ చంద్రమండలంలోనికి పోయి రావడం పెద్ద గొప్ప కాదు. మహాకాశాలు పట్టజాలని ఆ మహామహుడు దేవుడు ఈ భూమి మీదకు దిగి రావడం అనేది ఇంకా ఆశ్చర్యమయ్యా అని ప్రభువును మహిమపరుస్తూ చెప్పాడంట. ఆ చంద్రమండలంలోనికి పోయి కీర్తనలో 8వ కీర్తన చదివాడంట. నీవు మనుషుని జ్ఞాపకం చేసుకుంటూ వాడు ఏ పాటివాడు మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకునేదానికి ఏ పాటివారు? మన కొరకు దిగి వచ్చేదానికి మనం ఏ పాటివారు? మన కొరకు అప్పగించుకునేదానికి మనం ఏ పాటివారం? మన ప్రేమతో తన హక్కుని చేర్చుకునేదానికి మనం ఏ పాటివారం? ఏ పాటివాడు? నేను పాట పాడతాం కదా, ఏ పాటివారం? దీనులం, రిక్తులం, దూరస్తులం, కేవలం పాతాళానికే తగిన వారం. మనం దేనికి ఉపయోగం అంటే కేవలం పాతాళానికే తగిన వారం. ఇట్టి మనలను నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు లోకమునకు వచ్చాను. ఇందులో ప్రేమ ఉన్నది. నిరాక్షేపంగా దైవభక్తిని గూర్చిన మర్మం అది గొప్పది. చాలామందికి ఈ మర్మం తెలీదు. పండుగ చేస్తారు, పబ్బాలు చేస్తారు, చిందులేస్తారు, విందులు చేస్తారు, కానీ ఈ మర్మం తెలియక అజ్ఞానులుగా, అవివేకులుగా ప్రవర్తించి ప్రభుకి ఇంకా కోపం రేపుతున్నారు. మన మట్టుకు మనం తల్ల వంచి, ప్రభువా నా కొరకే దిగి వచ్చావా తండ్రి, నా పాప శిక్షను భరించడానికి సిలువకి ఎక్కావా, నీ రక్తము నా కొరకు కార్చావా, రక్త మాంసాల్లో పాలివాడవైనావా, నిరాకారుడు, అదృశ్యుడు, ఆత్మరూపి, రక్త మాంసాల్లో పాలివాడైనాడు. అసలు ఆ మర్మం ఏమిటంటే రక్తము చిందించందే పాప క్షమాపణ లేదు. రక్తం కావాలంటే శరీరం దాల్చాలి. శరీరంలో మాత్రమే రక్తం భద్రంగా ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెడితే కాదు కదా. శరీరం దాల్చాడు, మంటి దేహము దాల్చాడు, మానవ రూపిగా దిగి వచ్చాడు, మన శిక్ష భరించాడు, మనకు రక్షణ సిద్ధం చేశాడు. కనుక క్రిస్మస్ సందర్భంగా ఇవన్నీ లోకస్వార్త 2వ అధ్యాయంలోది అసలు ఆ భాగంగా మనం జ్ఞాపకం చేసుకుంటే అన్ని విశేషమే. ఇదిగో ప్రజలందరికీ అన్నాడు. సంతోషం కాదు, మహాసంతోషకరం అన్నాడు. వర్తమానం కాదు, సువర్తమానం అన్నాడు. ఎప్పుడో కాదు, నేడు రక్షకుడు ఎవరి కోసమో కాదు, మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయినా మొదటగా ప్రభు ఆయన యేసు ప్రభు.
రక్షణ కూడా నేడు యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకోవాలి. పండుగలు చేస్తే రక్షణ లేదు. మారు మనసు లేకుండా ఎన్ని పండుగలు చేసినా, ఎన్నిసార్లు గుడికొచ్చినా, ఎన్నిసార్లు ఆరాధన చేసినా, ఎంత కానుకలు ఇచ్చినా, పేరు మార్చుకున్నా, బట్టలు మార్చుకున్నా, మతం మార్చుకున్నా పరలోకం లేదు. అంతరంగం మారాలి. మారాలంటే ఏమన్నా ఉన్న పాటున యేసు ప్రభువా నేను పాపిని, ఈ లోకం విడిస్తే నీ కొరకు నీ దగ్గరకు రావాలి నాయన, లేకపోతే నేను నరకానికి పోతాను. నేను ఆ శిక్ష భరించలేను, ఆ నరక యాతన నేను భరించలేనయ్యా. ఈ లోకం విడిస్తే నీ దగ్గరకు వచ్చేదానికి నాకు సహాయం చేయి. నీ బిడ్డగా నన్ను చేసుకోమంటే అదే రక్షణ. రక్షణ లేని వారు రక్షణ పొందండి. రక్షణ పొందిన మనం ప్రభువులో ఆనందిద్దాం, ప్రభు కొరకు జీవిద్దాం. ఆ గొర్రెల కాపరుల వలె ఆయన మహిమపరుద్దాం. ఆ జ్ఞానుల వలె ఆయన ఆరాధిద్దాం. ఆ నక్షత్రం వలె ప్రకాశిద్దాం. ఆ మరియ యోసేపుల వలె విశ్వాసముంచి విధేయులమై ఆయన సాక్షులుగా మనం జీవిద్దాం. అన్న సుమియోను వలె ఆయన కొరకు కనిపెడదాం, ఎదురు చూద్దాం. అట్టి కృప ఆత్మదేవుడి చేరువచ్చిన మనందరికీ దయచేయునుగాక. దేవుడి మాటలు మన కొరకై దీవించునుగాక. ఇద్దరు సహోదరులు క్లుప్తంగా ప్రార్థన చేయండి. స్నాక్స్ ఉన్నాయి, త్వరగా పని చేసిన తర్వాత మనం సెలవు తీసుకుందాం. పెద్దలు ప్రభా